విత్ లవ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 21 నిమిషాలు. ఇది డ్రామా, రొమాంటిక్ సినిమా. యూ సర్టిఫికేట్, క్లియర్ యూ సర్టిఫికేట్ వచ్చింది. 6 ఫిబ్రవరి 2026న ఈ సినిమా, అంటే ఫిబ్రవరి 6న ఈ సినిమా విడుదలైంది. ఇందులో సత్య అండ్ మోనిషాల ప్రేమ కథ ఆ, ఎలా ఉంటుందనేది సినిమా. ఈ సినిమాలో నటినట్లుగా అనేశ్వర రాజన్ మరియు కావ్యానిల్ పాత్ర పేరు మోనిషా. సచిన్ నచియప్పన్ ఈయన సత్యగా యాక్ట్ చేశాడు. ఇక అనంతి అయ్యప్పన్ ఈమె ఒక పాత్రలో, అభిషాన్ జీవిత్ ఇంకొక పాత్రలో, అనేశ్వర రాజన్ ముఖ్యమైన పాత్రలో, తర్వాత శరవణన్, ఇంకా తర్వాత హరీష్ నాగలక్ష్మి. శరవణన్ పాత్ర లెక్చరర్ పాత్ర బాగుంది. తర్వాత హరీష్ నాగలక్ష్మి, ఆ తర్వాత సచనా నామ్దాస్, వీళ్ళు. ఇంకా హీరో ఎట్లా ఉంటాడంటే చాలా ఆర్డినరీ పర్సన్గా మరొక ఈయనను చూసినట్టు మొన్న డ్రాగన్ సినిమా చేసిన హీరో ఉన్నాడు కదా, అతనిలాగా అనబడతాడు ఈ సినిమా హీరో. అంటే డిగ్లామరస్గా. సో మదన్ డైరెక్టరు. ఇతని పేరు లాస్ట్లో ఏమేస్తారు, ఎంఎంఎల్ఎం వస్తాయి అని టిక్లు కొట్టుకుంటూ అక్షరా లెటర్స్ మీద సక్సెస్ని కొలుచుకునేటువంటి ఆట ఉంటుంది కదా, ఆ ఆట ప్రకారంగా మనకి ఈ టిక్కులు కొడతా ఉంటే ఎమ్ వస్తుంది కదా, ఆ ఎమ్ములో మదన్ అని ఓ ఫ్లయింగ్ దీనిగా చూపించారు టైటిల్ మదన్ది లాస్ట్లో. సౌందర్య రజనీకాంత్ కూతురు నిర్మాత అయినటువంటి ఈ సినిమాలో మనకి ఇంకొక నిర్మాత కూడా ఉన్నాడు, మా నగేష్ రాజ్ పసిల్లన్. ఆ తర్వాత మ్యూజిషియన్ వచ్చేసి సిఎన్ రోడన్. ఆ తర్వాత మనకి ఇంకా ఈ సినిమాకు మోహన్ రాజన్ లిరిసిస్టు, డాక్టర్ ఉమాదేవి ఇంకొక లిరిసిస్టు, తర్వాత శ్రేయ కృష్ణ సినిమాటోగ్రఫీ. సినిమా ఎలా ఉంది అంటే ఒక అద్భుతమైన సినిమా అని చెప్పాలి. సినిమాని అద్భుతం, ఎందుకంటే ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. మళ్ళీ మనకి ఇప్పుడు ఇందాక డ్రాగన్ సినిమా మనకు మొన్న రీసెంట్గా ఆయన ఇంకొక సినిమా కూడా చేస్తున్నాడు. సో వరుసగా ప్రదీప్ రంగనాథ్ ఏ రకంగా అయితే సక్సెస్ అయ్యాడో, వరుసగా 3 సినిమాలు అతని సూపర్ హిట్లు అయ్యాయి. సో ప్రదీప్ రంగనాథ్ ఎలా ఉంటాడు చూడ్డానికి, అట్లాగే ఈ అబ్బాయి కూడా చూడ్డానికి ఏమాత్రం బాగాలేడు. ఆయన పక్కన అనీశ్వర రాజన్ లాంటి అందగత్తెని పెట్టారు. ఆ బాగలేని ఆయన పేరు సత్య. ఈ అమ్మాయి సత్యకి వాళ్ళ అక్కయ్య ఒక సంబంధం తీసుకొస్తుంది ఈ బాబుకి, హీరోకి సత్యకి. సో ఆ సంబంధం చూడడానికి కోసం ఒక దగ్గరకు వచ్చి ఒక బదులు ఇంకొక అమ్మాయిని కలుస్తాడు. సేమ్ బ్లూ షర్టు ఇంకొక అతను వస్తాడు అక్కడికి. ఆమె తన బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి పరిచయం చేసిపోతే ఇంకా సిగరెట్ తాగుతూ ఉంటే అసలు అమ్మాయి వస్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటే, మీకు క్రష్ ఏమైనా ఉందా అంటే, అవును నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డ, ముస్లిం అమ్మాయిని మోనిషా అంటూ తన ప్రేమ కథలోకి వెళ్తాడు. తమాషాగా ఈమె అతని జూనియర్, ఈమె కూడా ఆ ప్రేమ కథలో భాగం. ఆ తర్వాత ఈమె కథలో ఈయన విలన్. ఏ రకంగా విలన్ అంటే ఆ కథలోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఈయన ఒక ముస్లిం అమ్మాయిని ఇష్టపడి చెప్పలేక అతని ప్రేమను తనలోనే దాచుకుంటాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ని అమ్మాయి ఇష్టపడుతుందని పిల్లల మీద దెబ్బలు కొట్టినప్పుడు ఆమె నొప్పి కదిలిగిందా అని చెప్పి అడిగింది, తనని కాదనుకొని తర్వాత బాధపడతాడు. ఆ తర్వాత ఫ్రెండ్ మోసం చేశాడని తర్వాత తెలుసుకుంటాడు. ఇంతలో లెక్చరర్ ఒక ఆయన లేడీస్ బాత్రూమ్ దగ్గర పడితే అతనికి కొడతారు చెంప మీదకి వెళ్ళి. ఆ తర్వాత అతను తప్పు చేయలేదు, ఏదో ఒక అడ్జస్ట్మెంట్ కోసం అక్కడికి వెళ్ళాడు, పిల్లల భవిష్యత్తు పాడవుతుందని అతను అవమానపడ్డాడని తర్వాత తెలుసుకొని క్షమాపణ వేడుకునే సన్నివేశం బాగుంది. తర్వాత ఈమె ప్రేమ కథ. ఈమె ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ని ఇష్టపడుతుంది, అతను ఈమెను ఇష్టపడ్డు, కానీ తర్వాత ఇష్టపడ్డాడని చెప్పి క్లైమాక్స్లో చూపిస్తారు. సో ఈమె సోషల్ స్టార్గా ఎదుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో కొన్ని 1.3 మిలియన్ ఫాలోవర్స్ని తెచ్చుకుంటుంది. అంత గొప్పదానివా నువ్వు అని చెప్పేసి ఇతను అనుకునే టయానికి ఆమె ఒక అజ్ఞాత అభిమాని ఆమెకి వేరే పేరు మీద ఒక ట్రాక్ అంటూ అనే పేరుతో అతను ఇది పంపుతూ ఉంటాడు మెసేజ్లు. అతను మీరు పెళ్లి చేసుకోబోతున్నారా అంటే కాదు, వుడ్ బీ అవును పెళ్లి చేసుకోవద్దా వుడ్ బీ అని అన్న తర్వాత రహస్యంగా మెసేజ్ చదువుతాడు ఇతను. నా ఫోన్ నన్ను తెలియకుండా ఎందుకు ఓపెన్ చేసావని ఈ అమ్మాయి తిడుతుంది. ఆ తర్వాత నీతో మాట్లాడను పో అంటుంది. ఆ టైంలో ఇతను వీళ్ళిద్దరు ఒక ఒప్పందం చేసుకుంటారు. ఏం ఒప్పందం అంటే, నీ గర్ల్ ఫ్రెండ్ నీ క్రష్ని నువ్వు కలుసుకో, నా క్రష్ని నేను కలుసుకుంటా, వాళ్ళకు మన ఫీలింగ్ చెప్పేద్దామంటే, నా క్రష్కు పెళ్ళి అయిపోయింది కదా అంటే, పెళ్ళి అయిపోయినా సరే నీ ఒక ఒపీనియన్ చెప్పంటే, బాబు పుట్టి 4 నెలల కడుపుతో ఉన్నటువంటి ఆ మోనిషాని తీసుకొస్తారు. భర్తనేమో దుబాయ్లో ఉంటాడు, వేసేసి వెళ్ళిపోతాడు. 4వ నెలలో ఉంటుంది ఆ అమ్మాయి. సో ఆమె ఇష్టపడుతున్నానని చెప్పిన తర్వాత సారీ నాకు పెళ్ళి అయిపోయిందని ఆమె చెప్తుంది.
ఆ తర్వాత ఈమె తన క్రష్ కోసం వెళ్తే అక్కడ వాళ్ళిద్దరు కౌగిలించుకోవడం చూసి ఇంకా తనని ఇష్టపడేది లేదు. ఇంకా అయిపోయింది వీళ్ళిద్దరి పెళ్లి అయిపోయిందని అనుకున్నాక ఆమె అతన్ని కాదని తిరిగి ఇతని దగ్గరికే రావడం కథ. సో, దీంట్లో మే ఒక సేమ్ స్క్రీన్ ప్లే 'కాలేజ్‌లో జరిగిన కథ' ఇది మనకు కొంచెం ఎట్లా అనిపిస్తదంటే, మొన్న ఈ రీసెంట్‌గా వచ్చినటువంటి 'నాని' సినిమా ఏదైతే 2 పార్ట్స్‌గా వచ్చిందో 'నాగవంశి' సినిమా. ఆ సినిమా కొంచెం లాగా 'మ్యాడ్ 1', 'మ్యాడ్ 2'లో కొన్ని సన్నివేశాలు ఇందులో కలిసాయి అనిపిస్తుంది. అంటే ఆ టైప్ ఆఫ్ ఇది. కానీ స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్‌గా రజనీకాంత్ కూతురు ఒక అద్భుతమైన సినిమాని తీసిందని చెప్పాలి. సో, చివరగాక అదే కథలో అక్కడ వాళ్ళెవరో కొట్టుకుంటుంటే పిరికిగా ఇతను పరిగెత్తిపోతే, ఈ విషయం ఫ్రెండ్స్‌కి చెప్తే, ఆ అమ్మాయి ఈమెకి చెప్తే ముక్కు పలగొడతది ఈమె. అందరిలో పరిగెత్తే కాంపిటీషన్ ఉంటే ఇతనే ఫస్ట్ అయితాడని చెప్పి వ్యంగ్యంగా అనేసరికి వీళ్ళిద్దరు మాటలు లేకపోవడం. తర్వాత ఆమెకు సంతకాల బుక్కు, మెమోరీస్ బుక్ ఇచ్చినప్పుడు అందులో ఈమె గురించి రాసుకోవడం. తర్వాత ఆమె ప్రేమను వ్యక్తపరచడం లాస్ట్‌లో. అతనికి అప్పటికి పెళ్లి కాలేదు. లాస్ట్‌కి మాత్రం ఈ హీరోని పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు కబుర్లాడుకుంటా ఉంటే మళ్ళీ రావడం, ఆ నుంచి మదన్ రావడం అనేది ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినది క్లైమాక్స్ చూపించి ఎండ్ చేశారు. క్లియర్ వ్యూ సర్టిఫికేట్ ఎక్కడ సంకలు ఏమి చూపించేటువంటి ఇది లేకుండా నీట్‌గా సినిమాని చాలా బాగా అద్భుతంగా తీశారు. విత్ లవ్ అని ఇంగ్లీష్ టైటిల్‌తో ఇంగ్లీష్ లోగోనే పెట్టారు. బాగుంది సినిమా. సో, ఒక మంచి సినిమా చూసినటువంటి అనుభూతి మనకు కలుగుతది. మన యొక్క రోజులు, కాలేజీ రోజులు, ఆ తీపి అనుభూతులకు మనం వెళ్తాం. కాలేజ్ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు, తర్వాత కలుసుకున్నప్పుడు ఎట్లా ఉంటది. అది ఈ రకంగా ఈ ఈ నిర్మాణక దశలో అంటే వాళ్ళు అంతకుముందు ఉన్నది స్క్రీన్ ప్లేను, తర్వాత స్క్రీన్ ప్లేని కలపడము, తర్వాత వీళ్ళని పెద్ద యువకులుగా చూపించడము, టీనేజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళని చూపించడం అనేది చాలా అద్భుతంగా ఆ మధ్య ఒక ఫ్లాట్ టైప్ ఒక సినిమా ఒకటి 'శరత్ కుమార్, సిద్ధార్థది' ఒక సినిమా వచ్చింది. సో, దానికి ఫ్లాటు దాని మీద పేరు పెట్టారు. అపార్ట్మెంటో, ఫ్లాటో ఏదో సంథింగ్ లైక్ పేరుంటది ఆ సినిమా. సో, ఆ టైపు పిక్చరైజేషన్‌లోనే అందులో కూడా సిద్ధార్థ్‌ని ఒక చిన్న పిల్లాడిలాగా చూపించే ప్రయత్నం చేశారు. సో, ఇందులో కూడా హీరో ఇక్కడ కాలేజు యువకుడుగా చూపించారు. ఆ తర్వాత పెద్దోడయినంక చూపించారు. ఆ 2 పార్శ్వాలు అన్నీశ్వర రాజన్ గాని, ఈయన గాని చాలా అద్భుతంగా చేయడం జరిగింది. సో, ఎక్కడ సెక్స్ గాని, డబుల్ మీనింగ్ గాని, పాటలు గాని, పద్యాలు గాని ఏవి లేకుండా చాలా నీట్‌గా చేసినటువంటి ఈ సినిమా ఒక అద్భుతమైన సినిమా అని చెప్పాలి. ఇట్లా ఇందాకే చెప్పాను కదా! స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్‌గా చాలా బాగున్న సినిమా. మంచి స సన్నివేశాలు పడ్డాయి. ఎక్కడ చూసిన సన్నివేశాలు కావు. ఇందాకే చెప్పినట్టు కొన్ని సినిమాలు అంటే వాళ్ళ సబ్జెక్ట్‌ను 'మ్యాడ్ 1', 'మ్యాడ్ 2' ఎట్లా స్టూడెంట్స్ సబ్జెక్టు అట్లా సబ్జెక్ట్‌ని పోలే గాని ఎక్కడ కూడా ఒక కాపీ ఇన్సిడెంట్ ఒక చిన్నది కూడా కనబడలేదు. వెతికితే కూడా భూతద్దంలో వెతికినా దొరకలేదు. నీట్‌గా తీసిన ఈ 'విత్ లవ్' సినిమాకి అంటే తెలుగు, తమిళ్ వెర్షను. తెలుగులో లెటర్ రాయడం కూడా మంచి తెలుగులో రాసి చూపించారు. చాలా నీట్‌గా ఉంది. మీ అమ్మకు, మా నాన్నకు పెళ్లి చేద్దామా అంటే మనం అన్న చెల్లెళ్ళం అనేటువంటిది సునిశ్చితమైన హాస్యం కూడా ఉంది. సో, అటువంటిది జరిగినంక మొత్తానికేంటంటే లాస్ట్‌కి వాళ్ళు ఏ రకంగా మళ్ళీ ఒకటయ్యారు. వాళ్ళ అక్క ఏ రకంగా సెట్ చేశారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఇతని కామెడీ. అందరూ వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూర్చోవడం. లాస్ట్‌కు ఆ అమ్మాయిని ఇష్టపడ్డోడొచ్చి ఆమె నన్ను పెళ్లి చేసుకోవట్లేదని చెప్పినప్పుడు, అప్పుడు ఇతను రూట్ క్లియర్ అవ్వడం. కార్‌లో వెళ్ళేటప్పుడు నీ వుడ్ బి ఓకే అంటే ఏం చేస్తావంటే నిన్ను వదిలిపెడతానని ఈమె అనడం. సో, నేను వదిలిపెడతానంటే వదిలిపెడతానారా నిన్ననంటే ఆమె పేరు మీద ఏదైతే ఆమె పేరు ఉంటదో ఆమె పేరుని ఫన్నీగా థర్డ్ జెండర్ వాళ్ళతోటి ఒక వీడియో చేయడము. సోషల్ స్టార్ కాబట్టి అందులో ఆమెను అపహాస్యం చేసినప్పుడు వస్తే ఆమె చెంపదెబ్బ కొట్టి అతన్ని సరిగా చేసుకోవడం, మళ్ళీ ఆమెని అలకదీర్చి ఇతను కలిసిపోవడం ఇలాంటి ఎన్నో అద్భుతమైన సన్నివేశాల్లో ప్రతి ఒక్క వ్యక్తి తన కాలేజ్ డేస్‌కి వెళ్ళిపోయే విధంగా మెమోరీస్‌తో తీసిన సినిమా 'విత్ లవ్'. ఒక మంచి సినిమాని చూసిన ఫీలింగ్ ఈ 'విత్ లవ్‌తో' చూస్తే మనకు 'విత్ లవ్' లాగా అనిపిస్తుంది ఈ సినిమా. సో, అది ఈ అద్భుతమైన సినిమా యొక్క నా రేటింగ్ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. మిస్ కాకుండా చూడండి. తప్పకుండా మీ కాలేజీ రోజులు మీకు తప్పకుండా గుర్తుకొస్తాయి. ఒక ప్రేమానుభూతి కలుగుతుంది. ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా అమ్మాయి మోనిషా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ గాని, "ఏయ్ చూడు" అట్లా కళ్ళతో పెట్టినచ్చు. ఆమె చూపుల చూసి వచ్చేయొచ్చు సినిమాకి టికెట్ పెట్టిన డబ్బులకి. 200 టికెట్‌కి ఆమె చూపులు బాగా గమనించండి. పెద్ద పెద్ద కళ్ళతో ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అలా, "నేను అమ్మాయినిరా, నీ ప్రేమ నేను గుర్తుపట్టా" ఆ ఒక్క డైలాగ్ చాలు సినిమాకి. కళ్ళతో అలా హావభావాలు చూపిస్తా చాలా అద్భుతమైన నటన చూపించింది మోనిషా పాత్రధారిణి. సో, ఆదిశ్వర రాజన్ ఎట్లాగో అందగతే కాబట్టి ఆమె కూడా అద్భుతంగా చేసింది. సో, తమిళ్‌లో చేసిన ఈ సినిమా ద్విభాషల్లో రిలీజ్ అయింది. బాగుంది 'విత్ లవ్'. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.